రాణా. టాలీవుడే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్గా నిలిచాడు రాణా దగ్గుబాటి. సురేష్ ప్రొడక్షన్స్ వంటి గొప్ప నిర్మాణ సంస్థకి వారసునైనప్పటికీ, విక్టరీ వెంకటేష్ లాంటి టాప్ హీరో కుటుంబానికి చెందినప్పటికీ తన సినీ ప్రయాణం సాధారణ నటుడుగా జరిగింది. శేఖర్ కమలాస్ లీడర్లో ట్రెండీ సీఎంగా, కృష్ణం వందే జగద్గురులో హీరోయిజంతో, నేను నా రాక్షసులో స్టైలిష్ హంక్లా, గాజీలో డెడికేటెడ్ కమాండోలా, బాహుబలి హల్లా విలన్లా తన స్టార్డమ్ సృష్టించి తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు రాణా. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా గెస్ట్ అపీరియన్స్ మరియు మెయిన్ రోల్స్ చేసి తన అభిమానుల్ని దేశవ్యాప్తంగా పలకరించాడు రాణా. ఎన్నో అవార్డ్స్తో, రికగ్నైజేషన్స్తో దూసుకెళ్తున్న రాణా రిలీజ్ అవబోతున్న నేనే రాజు నేనే మంత్రి కూడా తన హిట్ ఆల్బంలో చేరాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తాం. రాసుకో. మూడో ప్రపంచ యుద్ధం. మూడోసారి ఎక్కడ జరిగింది? మూడో ప్రపంచ యుద్ధం మూడోసారి రాయిరా. నన్ను 2 hours కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంటర్వ్యూ.